చూడండి, దానియేలు గారు ఆ సింహాలను చూస్తూ యెహోవా కొరకు ఎంత ప్రార్థన చేసుకున్నాడు చూడండి పిల్లరా. దానియేలు గారిని ఈ సింహాలు ఎందుకు తినలేదు? నా పేరు బెల్షెజర్, ఈ బబులోను సామ్రాజ్యానికి నేనే రాజుని. ఐ ఆమ్ ద కింగ్, ఐ ఆమ్ ద గ్రేట్. ఈ రాజుగారు చేసిన తప్పు ఏంటి ఈ స్కిట్లో మనం చూద్దాం. బైబిల్ మిషన్ PVR ఛానల్ వీక్షిస్తున్న మీకందరికీ మరణాత. నా పేరు బెల్షెజర్, ఈ బబులోను సామ్రాజ్యానికి నేనే రాజుని. ఐ ఆమ్ ద కింగ్, ఐ ఆమ్ ద గ్రేట్. మహారాజుకే, మా మహారాజుకే, మా మహారాజుకే. బబులోను ప్రజలారా, నాకు చాలా ఆనందంగా ఉంది. కాబట్టి ఈ శుభ సందర్భంలో మనమందరము తాగుదాం. ఇక నెబుకద్నెజరు రాజు గారి యొక్క కుమారుడు ఈ బెల్షెజరు బబులోను రాజ్యంలో ఒక రాజుగారు ఉన్నారు. ఈయన పేరు బెల్షెజరు. ఈయన ఏం చేశారంటే పిల్లరా, ఈ యొక్క బబులోను రాజ్యంలో దేవాలయంలో ఉన్నటువంటి పాత్రలను తెమ్మని చెప్పేసి ఆ పాత్రల్లో తాగుతూ ఆ యొక్క దేవాలయ యొక్క పాత్రలను చూడండి ఏ విధంగా అపవిత్రం చేస్తున్నాడో చూడండి పిల్లలు. ఒకసారి ఇలా త్రాగుతున్నప్పుడు ఈయన ఒక చేయి వ్రాతను చూస్తారు పిల్లరా. ఈ చేయి వ్రాత చూసినప్పుడు చూడండి పిల్లలు, ఇక్కడ ఆ చేయి వ్రాత చూసినప్పుడు చూడండి ఈ రాజుగారు ఎంతగా భయపడుతున్నారో, ఎంత భయపడుతూ ఆ కాళ్ళతో వణుకుతూ ఏంటిది రాజు గారు ఆ యొక్క భయపడుతున్నాడు. ఈ యొక్క చేతి వ్రాత ఏంటి, ఈ చేయి వ్రాత ఏంటి అని చెప్పేసి అలా భయపడుతూ ఉన్నాడు పిల్లారా. ఏంటిది ఈ చేతి వ్రాత ఏంటి, నాకు ఎందుకు ఇలా జరుగుతుంది? ఎవరు అక్కడ? ఇక్కడ ఒక చేతి వ్రాత చూశాను, దానికి అర్థం ఏంటి? ఇటువంటి విషయాలు రాజుగారండి మాంత్రికులకి జ్ఞానులకి తెలుస్తాయండి. చిత్త మహారాజా, మహారాజా ఒక చేతి వ్రాత చూశాను, దానికి అర్థం ఏమిటి? ఇటువంటి విషయాలు మాకు తెలియదు రాజుగారు. మీరేంటి ఇలా వచ్చారు? చిత్త మహాప్రభువ, మీరు ఒక చేతి వ్రాత అర్థం అడిగారు కదా, ఆ విషయాలు దానియేలు అని ఒక ప్రవక్త ఉన్నారు, ఆ ప్రవక్తను గారిని అడగండి. సరే, వెంటనే పిలిపించండి అతన్ని. చిత్త మహాప్రభువ. ఇక్కడ దానియేలు గారు ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. దానియేలు గారా, ఏంటి నాయన? రాజుగారు మా రాజుగారు మిమ్మల్ని పిలవన్నారండి. ఎందు నిమిత్తము? మాకు తెలియదండి, మా రాజుగారు మిమ్మల్ని రమ్మని చెప్పి ఉన్నారండి. సరే, మీరు వెళ్ళండి, నేను వస్తాను. ప్రణామాలు రాజుగారు, పిలిపించుటకు కారణం ఏంటి? దానియేలు, నేను రాత్రి పండుకున్నప్పుడు నా వెనకాల ఒక చేతి వ్రాతను నేను చూసి ఉన్నాను. ఆ చేతి వ్రాత చూడగానే నాకు చాలా భయం వేసింది. ఆ చేతి వ్రాత యొక్క అర్థం ఏంటో నేను చాలామందిని అడిగినప్పుడు నాకెవరు కూడా తెలియని సమాధానం వచ్చింది. కానీ మీ గురించి చెప్పి ఉన్నారు, మీరు చాలా జ్ఞానవంతులంట, మీరు నమ్ముకున్న దేవుడు సజీవుడంట, కనుక దాని అర్థం మీరు చెప్పగలరా దానియేలు గారు? చేతి వ్రాత చూసారా? దీనికి ఒక కారణం ఏమై ఉంటుంది? సరే రాజుగారు, దీనికి కారణము నేను చెప్పగలను. మీరు చూసిన దానికి అర్థం ఏంటంటే మెనే టెకిల్ పరిస్ అంటే దీనికి అర్థం ఏంటంటే మెనే అంటే మీరు, టెకిల్ అంటే మీరు దేవుని త్రాసులో చాలా తక్కువగా తూగారు. ఎందుకంటే మీరు చేసిన అపవిత్రమైన పనులకు. పెరిస్ అంటే ఆయన మిమ్మల్ని, మీ సామ్రాజ్యాన్ని, అదే మీ బబులోను సామ్రాజ్యాన్ని నాశనం చేయబోతున్నారు. అవునా? నేను దేవుని చూస్తే చాలా పాపం చేస్తున్నానే, తప్పు చేస్తున్నానే. దానియేలు, నువ్వు చక్కగా నా కళకు అర్థం బాగా చెప్పి ఉన్నారు. ఎందుకంటే మీరు చెప్పినట్టుగానే నేను దేవునికి ఎంత అవమానంగా చేశాను, అవమానపరిచాను దేవుణ్ణి. కనుక నా కళకు మీరు అర్థం చెప్పారు కనుక
నేను మిమ్మల్ని బబులోను రాజ్యంలో 3వ అధికారిగా నేను ప్రకటిస్తున్నాను. సరే రాజుగారు, మీరు చెప్పినట్లుగా నేను ఆ పదవిని స్వీకరిస్తాను. ఆ రోజే ఇక దానియేలు గారిని 3వ అధికారిగా ప్రకటించిన తర్వాత ఈ బబులోను సామ్రాజ్య రాజుగారు ఎంతో బాధతో ఉంటారు. ఇక్కడ ఈ నెల ఉన్నప్పుడు మరి ఒక రాజుగారు దర్యావేషు రాజు వెంటనే వచ్చి దర్యావేషు రాజు వారి బట్టలు తీసుకొచ్చుకొని ఆ సామ్రాజ్యం తీసుకొచ్చని ఈ యొక్క రాజుగారిని పొడిచి వేసి చంపినట్టుగా కనబడుతుంది. ఆ యొక్క బబులోను రాజ్యంలో రాజుగారు చూశారు కదా, బెల్షస్సర్ రాజుగారిని చూశారు కదా, దేవుడికి ఆయన ఎలా ఉన్నారంటే అవమానం తెచ్చేవారుగా ఉన్నారు. దేవాలయ పాత్రలు తెచ్చుకొచ్చి ఎంతో గర్వంతో అసూయతో ఎంతో ఆనందంతో, అంటే ఆనందం అంటే వారికి నచ్చినట్లుగా ఉన్నారు. ఆ యొక్క దేవుడిని పూజించడం మానేసి నిర్జీవమైనటువంటి వాటిని పూజించి ఆ విధంగా దేవుడికి అవమానం తెచ్చుంటే దేవుడు ఈ యొక్క బెల్షస్సర్ రాజు గారికి వెంటనే మరణం తెచ్చి ఉన్నారు. దర్యావేషు రాజు ఈ యొక్క బెల్షస్సర్ని చంపివేశారు. ఇప్పుడు మనం చూసాం కదా, ఇప్పుడు దర్యావేషు రాజు ఈ బబులోను సామ్రాజ్యానికి రాజుగా అవుతారు. చూడండి, ఈ యొక్క ఆ రాజుగా చనిపోయిన తర్వాత ఈ దర్యావేషు రాజుకి అందులో ఒక నలుగురిని ముఖ్య అతిథులుగా పెట్టుకున్నారు. ఈ దర్యావేషు రాజు గారు ఈ నలుగురిని కూడా ఒక ముఖ్య అతిథిగా పెట్టారు. ఈ ముఖ్య అతిథిగా పెట్టినప్పుడు వీరందరూ కూడా అందులో బాగా తెలివైనవారు ఎవరంటే దానియేలు గారు. ఈ దానియేలు గారిని చూడండి, దేవుడి జ్ఞానంతో ఉంది కనుక ఈ దర్యావేషు రాజు గారు ఈ యొక్క దానియేలు గారిని ఎక్కువగా ప్రేమిస్తూ ఉండేవాడు. ఇంకా ముగ్గురు అధికారులు ఉన్నారు కదా, ఈ ముగ్గురు అధికారులు ఈ దానియేలు గారిని ఏ విధంగా చంపాలని కుట్ర ఆలోచన చేస్తారు పిల్లారా. మన రాజుగారు దానియేలుని ఇష్టపడతాం, దానియేలు అలాగని చంపేయాలి. ఏం చేద్దాం ఓ పని చేద్దాంరా, మన రాజుగారు దేవుడు అని మన ఊరంతా చెబుతాం. ఓకేనా? ఒక నెల రోజులు మన రాజుగారినే పూజించాలి, వేరే దేవుని పూజించకూడదు. ఓకేనా? ఆ విధంగా చేస్తే మన దానియేలు దొరుకుతాడా. రండి రాజుగారి దగ్గరికి వెళ్దాం. రాజుగారండి, ఈ నెల రోజులు అంటే మిమ్మల్ని పూజించాలి. బబులోను రాజు అంటే మీరు దండోప వేయించండి. రాజుగారండి, ఇది ఎలా సాధ్యం? ఇది తప్పు. రాజుగారు అలా కాదు రాజుగారండి, ఈ నెల రోజులను మిమ్మల్ని పూజించాలి, మేము దండోపై వేయించాం. సరే, మీ ఇష్టం. ఓకే రాజుగారండి. అదిగోరే దానియేలు ప్రార్థన చేసుకుంటున్నాడు. మన రాజుని పూజించకుండా తన దేవుని పూజించున్నాడు. మన రాజు ఈ సంగతి మన రాజుగారికి చెప్తాం. ఓకేనా? రండి రాజుగారండి, మన దానియేలు మిమ్మల్ని పూజించకుండా తను నచ్చిన దేవుని పూజించున్నాడు. మీరు ఖచ్చితంగా దండోపేయించి చంపేయండి దానియేలుని. దానియేలుని తీసేయండి, సింహం బోన్లో వేసేయండి. దానియేలు నిన్ను సింహం బోన్లోకి పంపాలంటే చాలా బాధగా ఉన్నా ప్రకటించేసాను కాబట్టి తప్పదు. సరే రాజుగారు. ఈ బబులోను సామ్రాజ్యంలో మీరు రాజుగారు కనుక నెల రోజులు మిమ్మల్నే పూజించాలి, ఏ దేవుడిని పూజించకూడదు అని ఒక ఆజ్ఞ ఇచ్చి ఆ రాజుగారిని ఒప్పించి, దర్యావేషు రాజుగారిని ఒప్పించి ఆ యొక్క నెల రోజులు ఈ రాజుగారిని పూజించాలని చెప్పిన తర్వాత ఆ రాజుగారు కూడా అందరికీ ప్రకటిస్తారు. మనం ముందు స్కిట్లో చూసాము. ఆ తర్వాత ఈ దానియేలు గారు నమ్ముకున్న దేవుడు నిజమైన దేవుడు కనుక, ఆయన నిర్జీవమైన దేవుడు కాదు, నిజమైన దేవుడు కనుక ఆయన సింహ గుహలో వేసిన తర్వాత ఈ దానియేలు గారు ఏం చేశారో ఇప్పుడు మనం చూద్దాం. దానియేలు గారిని ఆ సింహ గుహలో వేసినప్పుడు దానియేలు గారు అక్కడ కూడా దేవుణ్ణి ఆరాధించేవాడే కనబడతారు పిల్లారా. దానియేలు గారు ఆ సింహాలను చూస్తూ యెహోవా కొరకు ఎంత ప్రార్థన చేసుకోవడం చూడండి పిల్లారా. చూడండి, ఈ దానియేలు గారిని ఆ గుహలో వేసిన తర్వాత ఈ దర్యావేషు రాజుకు నిద్ర పట్టలేదు. ఉపవాసం ఉండి ఈ రాజుగారు కూడా ఆ దానియేలు గురించి ఆలోచిస్తున్నారు. చూడండి పిల్లారా, దానియేలు గారిని ఆ సింహ గుహలో వేసాము, ఆ సింహాలు తినివేస్తాయేమో అని ఒక బాధతో ఈ దర్యావేషు రాజుగారు కూడా రాత్రంతా ఏమి తినకుండా ఆ విధంగా ఆలోచిస్తూ పడుకోకుండా ఉన్నాడు పిల్లారా. దానియేలు సింహాలు తినేసి ఉంటాయి, సింహాలు మొత్తం నలివేసి మొత్తం పిక్కు మొత్తం పిండేసి ఉంటాయి.
తెల్లారింది కదా, వెళ్ళి చూసొద్దాం ఒకసారి ఏం జరిగిందో. ఒరే దానియలు బతికే ఉన్నారా? ఇది చావలేదురా, ఈ విషయం రాజుగారు చెప్తున్నాడు. రాజుగారండి, ఇంకా దానియలు చావలేదండి. అవునా? నిజమా? దానియేలు చనిపోలేదా? రండి ఒకసారి వెళ్ళి చూద్దాం. దానియేలు నువ్వు నిజముగా బ్రతికి ఉన్నావంటే అది నీవు సేవించుచున్న దేవుడే నిన్ను రక్షించాడు. నిన్ను వీళ్ళు శిక్షించారు కనుక వీళ్ళని నేను ఆ సింహాల గుహలో ఇప్పుడు వేసేదను. రాజుగారు అదేంటండి, మీరు మమ్మల్ని వేయకండి. దానియేలుని నమ్ముకున్న దేవుడు నిజమైన దేవుడు కనుక మీరు ఈ దానియేలుని శిక్షించారని చెప్పి మీరు కుట్రాలోచన చేశారు కనుక మీరు ఆ సింహాల గుహలో మీరు వెళ్ళవలసిందే. ఇది నా ఆజ్ఞ. ఎవరక్కడ? చిత్త మహారాజా, నన్ను పిలిపించిన కారణం ఏమిటి? వీళ్ళిద్దరూ తీసుకెళ్లి ఆ సింహాల గుహలో వేసేయి. సరే రాజుగారు. ప్రియులారా చూడండి, ఈ దానియేలు గారిని ఆకలికి ఉన్న సింహాలకు ఆ యొక్క గుహలో వేసినప్పుడు చూడండి దానియేలు గారు సజీవంగా ఉన్నారు ప్రియులారా. ఎందుకని? దానియేలు గారు నమ్ముకున్న దేవుడు గొప్ప దేవుడు కనుక ఆ దేవుడు ఏం చేశారంటే ఆ సింహ గుహలో కూడా ఈ దానియేలు గారు మోకరించి ప్రార్థన చేశారు. మీరు వీడియోలో చూశారు కదా. ఆ ప్రార్థన చేసినప్పుడు దేవదూతలైన వారు ఆ సింహం యొక్క నోర్లు మూయించారు కనుక ఈ దానియేలు గారు ఆ గుహలో వేసిన సజీవంగా ఉన్నారు. అలాగే ఈ దానియేలు గారిని ఎవరైతే కుట్రపన్నారో వారిని సింహగుహలో వేయగానే ఆ యొక్క సింహాలు తినివేసినట్టు. కనుక దీని నిమిత్తం మనం నేర్చుకోవాల్సిన మాట ఏంటంటే, ఈ స్కిట్ ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఎవరికి కూడా అహంకారం ఉండకూడదు, ఏమీ ఉండకూడదు. అది గమనించండి. ఈ స్కిట్లో మనం చూసింది ఏంటంటే రాజుగారి యొక్క నాశనం మనకు కనబడింది. అలాగే దర్యావేసి వచ్చేటప్పటికి దేవుని భయపడ్డాడు కనుక దానియేలు గారిని ఎంతో ప్రేమించాడు కనుక దేవుని నమ్మినట్లుగా మనకు కనబడుతుంది. సరే, బైబిల్లో ఒక మాట ఉంది, అది చదువుకుందాం ఒకసారి. సామెతల గ్రంథము 16వ అధ్యాయం 18వ వచనం మనం చూసినట్లయితే, నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారము మనసు నడుచును. ఇలా చూసారా, ఇక్కడ నాశనములకు ముందు ఏది కనబడుతుంది? అహంకారము కనబడుతుంది ప్రియ. అలాగే మరి ఒక వచనంలో దేవుడు మరి ఒక మాట రాస్తారా, చదువుకుందాం ఒకసారి. కీర్తన గ్రంథము 91వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం ఒకసారి. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకును నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. ప్రియులు చూడండి, ఇక్కడ ఆయనే నా కోట అనే మాట ఎవరికి వశమవుతుందంటే దర్యావేసుకు అలాగే దానియేలు గారికి వశమవుతుంది. ఎందుకంటే పిల్లరా, వారు ఇరువురు కూడా దేవుని నమ్మి ఉన్నారు, అక్కడ దేవునికి భయపడుచున్నారు అక్కడ. కానీ ఆ ముందు రాజుగారు అయితే దేవునికి భయపడలేదు. ఆ దేవాలయంలో ఉండేటువంటి ఆ పాత్రలు, పవిత్రమైన పాత్రలు తీసుకొచ్చి ఈ బెల్షస్సర్ రాజుగారు ఏం చేశారంటే ఆ యొక్క మద్యము తాగినట్లు కనబడుతుంది. మన స్కిట్లో మనం చూసి ఉన్నాము. మరి కొంచెం చదువుకుందాం ఒకసారి. 26వ అధ్యాయము 27వ వచనం ఒకసారి చదువుకుందాం ఒకసారి. గుంటను త్రవ్వువాడే దానిలో పడును, రాతిని పొర్లించి వాని మీదికి అది తిరిగి వచ్చును. కనుక ఇక్కడ దానియేలు గారిని దర్యావేసు బాగా చూస్తున్నారని చెప్పేసి అసూయపడి వారి సహాయక ఉద్యోగులే దానియేలు గారిని ఏం చేశారంటే దానియేలు గారిని చంపాలని చూచి ఆ యొక్క వీరు పన్నాగం పన్ని కుట్ర పన్ని రాజుగారికి కొన్ని ఎక్కించి వీరేం చేశారు? దానియేలు గారిని సింహ గుహలో వేసి పడవేశారు. కానీ ఈ దానియేలు నమ్ముకున్న దేవుడు నిజమైన దేవుడు కనుక దానియేలుని ఆ సింహాలు ఏమీ చేయలేకపోయినాయి. అలాగే రాజుగారు కూడా ఏం చెప్పారు ఇక్కడ? దానియేలు, నీవు సేవించిన దేవుడే నిన్ను రక్షించువాడు అని చెప్పారు ప్రియులారా. ఎందుకంటే ప్రియులారా గమనించండి, ఇక్కడ నిజమైన దేవుడు అన్నట్టుగా మనకు కనబడుతుంది. తర్వాత ఎవరు పడిపోయారు గుంటలో? ఎవరైతే ఈ దానియేలు గారి మీద ఎవరైతే పన్నాగం పన్నారో వారు ఆ గుంటలో పడినట్టుగా మనకు కనబడుతుంది. వారు ఆ గుహలో ఆ రాజుగా వేయగానే ఆ సింహాలు వచ్చి వారిని తినివేసినట్లు కనబడుతుంది. ఈ స్కిట్ ద్వారా మనం నేర్చుకోవాల్సిన నీతి ఏమిటంటే ఎవరి మీద కూడా మనం అసూయపడకూడదు, కోపపడకూడదు. మనం ఏంటంటే దేవుణ్ణి బట్టి న్యాయముగా వెళ్ళిపోవాలి. మనం ఎలా ఉండాలంటే దేవుణ్ణి ప్రేమించే వరకు ఉండాలి,
ఎప్పుడు కొంచెం కష్టం వచ్చినా నష్టం వచ్చినా, అందుకే కష్టము వచ్చిన గాని నష్టము వచ్చిన గాని ఇష్టము లేకపోని భ్రష్టుడవైనను గాని స్రష్టానుట ఆమెలా అనే కీర్తన దేవజనుడు దేవదాస్ దగ్గర పాడుకున్నట్ల రీతిగా ఇక్కడ చూసినట్లయితే దానియేలు గారికి ఎంత కష్టం వచ్చిందో మీరు ఎరిగి ఉన్నవారు ఈ స్కిట్లో మనం చూసాము. కానీ దానియేలు గారు ఆ సింహం గుహలో వేసినా సరే అక్కడ దానియేలు గారు ఏం చేశారంటే భయపడలేదు. ఆయన నమ్ముకున్న దేవుడి మీద నిజాయితీగా ఉండి దేవుడు నన్ను కాపాడుతారు, దేవుడు నన్ను చూసుకుంటారని చెప్పేసి అలా భక్తిగా ఉన్నారు కనుక ఆ దానియేలు గారిని ఆ సింహాలు ఏమీ చేయలేకపోయింది. కనుక మనకు కూడా మన సంఘాల్లో చాలా మందికి కూడా దేవుడు నమ్ముకున్న వారికి కష్టాలు వస్తాయి. కానీ ఏంటంటే ఆ టైంలో దేవుడు నాకు ఇది పెట్టారు అది పెట్టారని చెప్పేసి దేవుడి మీద విసుకొనుకుంటాము. అలాగే విసుకొనకూడదు. విసుకొనకుండా దేవుడు నన్ను కాపాడుతారులే, ఈ శ్రమ వచ్చింది, ఈ శ్రమ వెనక ఏదో మహిమ ఉందిలే, దేవుడు నాకు ఏదో ప్రతిఫలం ఇస్తారని చెప్పి మనం ప్రార్థన చేసుకుంటూ ఉంటే దేవుడు మనం దీవిస్తారు. ఈ స్కిట్ని బట్టి నేర్చుకోవాల్సిన మాట ఏంటంటే మనం ఎవరిని కూడా కించపరిచి మాట్లాడకుండా, ఎవరి మీద కుట్ర పడకుండా మనం అందరం దేవుని బిడ్డలు కనుక అందరితో సహోదర భావంతో కలిగి ప్రేమ కలిగి ఉండడానికి మనం ప్రయాసపడదాం. అందరికీ మరణాత. మేమందరూ కూడా ఒకే చర్చికి వెళ్తాము. ముందు కొంతమంది ఉన్నారు, వారు మళ్ళీ ఇంటికి వెళ్ళినారు. లాస్ట్ మేమందరం కలిసి తీసాము, మేమందరూ ఒకే చర్చికి వెళ్తాము. ఈ స్కిట్ ఎవరిని కించపరిచి తీసిన వీడియో మాత్రం కాదు. దయచేసి ఈ స్కిట్ ద్వారా కొంతమంది దానియేలు గురించి తెలుస్తుందని చెప్పేసి మేము చిన్నగా తీయడం జరిగింది. ఉదాహరణకు అయితే ఆయన యొక్క చరిత్ర ఇంకా చాలా ఉంది, కానీ కొంచెం మాత్రమే తీయగలిగాము. దేవుని చిత్తమైతే మరొక వీడియోలో మేమందరం కూడా కలిసి చేస్తాము. అందరికీ మరణాత. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అందరూ కూడా లైక్ చేయండి. అందరికీ మరణాత.